వాళ్ళ మమ్మీని ఏదో ఒకటి చేసి డైవర్ట్ చెయ్యాలి. ఇవాళ నేను స్కూల్కి వెళ్ళాను, ఇవాళ నేను టీవీ చూసుకుంటా. రోజు స్కూల్కి వెళ్ళి ఆ టీచర్స్తో ఇన్ని నాకు అవ్వట్లేదు. వాళ్ళంతా నేను ఇంట్లో అంతా మంచిగా ఎంజాయ్ చేస్తాను. ఫస్ట్ మమ్మీని డైవర్ట్ చేయాలి. సరే మమ్మీ, వాళ్ళు మా స్కూల్లో స్పోర్ట్స్ ఉంది మమ్మీ, నేను వెళ్ళాను మమ్మీ వాళ్ళ స్కూల్కి. ప్లీజ్ స్పోర్ట్స్ నేర్చుకో వెళ్ళి. వద్దు మమ్మీ, నేను అన్నిసార్లు వెళ్తాయి, ఒక్కసారి వెళ్ళాను మమ్మీ. కారంతో చూడు, నాకు జ్వరం కూడా ఉంది. ఏం లేదు, చాలా కూల్గా ఉంది, జ్వరం లేదు ఏం లేదు. మమ్మీ ప్లీజ్ మమ్మీ, ఎవ్రీ టైం వెళ్తావా స్కూల్కి? ఒక్కసారికి వెళ్ళాను ప్లీజ్. అవునా, ఓకే. అయితే చిక్క మమ్మీ ఒప్పేసుకుని బ్యాగ్ అక్కడ పెట్టేస్తాను. మమ్మీకి చెప్పేద్దాం. మమ్మీ నేను బ్యాగ్ అక్కడ పెట్టేసి వస్తా. ఓకే. చిక్క 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 చిక్క. ఇంకా ఇవాళ మంచిగా ఎంజాయ్ చెయ్యొచ్చు. మమ్మీ ఒప్పేసుకుంది, నేను టీవీ రిమోట్ తీసుకుంటా. ఆగక్కడ. ఎందుకు మమ్మీ? నువ్వు టీవీ చూడటానికి కాదు, ఇంట్లో ఉంది. ఇంట్లో ఉన్నందుకు ఇప్పుడు నీకు ఒక పని ఉంది. ఏంటి మమ్మీ ఆ టాస్క్ ఏందో చెప్పు, నేను 1 సెకండ్ లో చేసేస్తా తెలుసా? అవునా, ఓకే. అయితే ఇల్లు ఉడ్చేసేయి ఫస్ట్. ఓకే, నేను చేసేస్తా. మమ్మీ ఏమో అనుకుంటే నేను ఈజీగా చేయగలనులే. అమ్మయ్య అయిపోయింది, అమ్మయ్య అయిపోయింది మమ్మీ, అయిపోయింది. అవునా, అయిపోలేదు. అది అక్కడ పెట్టేసి ఇల్లు తుడిచే స్టిక్ తీసుకొని రా, ఇల్లు తుడిచేద్దు. మమ్మీ అయిపోయింది. అవునా, అక్కడ పెట్టేసి. మీకు అయిపోయింది కదా, నేను టీవీ చూసుకోవచ్చా? లేదు లేదు, గిన్నెలు ఉన్నాయి షింకు నిండా, గిన్నెలు కడగా. చేసేస్తాను. అమ్మయ్య గిన్నెలు కరగడం అయితే అయిపోయింది. ఈ గిన్నెలు కరిగిన తర్వాత మంచిగా వెళ్ళి టీవీ చూసుకున్నాం. ఇక మమ్మీ నా వర్క్ ఫినిష్, నేను నీకు టీవీ చూసుకోవచ్చా? లేదు నాన్న, ఇంకా అయిపోలేదు. వాటర్ బాటిల్స్ ఫిల్ చేయి. మమ్మీ ఎక్కువ పనులు చెప్తుంది ఇంట్లో ఉన్నందుకు. మమ్మీ నేను వాటర్ బాటిల్ నింపేసాక టీవీ చూసుకోవచ్చా? ఇంతసేపు పనులు చెప్పా కదా, కొద్దిసేపు టీవీ చూసుకుంటా మమ్మీ, ఇంకా నా వల్ల కాదు. ఇంకా బట్టలు ఉన్నాయి వాష్ చేసేటి. నేను చెయ్యాలి, స్కూల్కి వెళ్ళిపోతా. వెళ్ళనన్నావు కదా. నేను వెళ్ళిపోతా, నేను ఉన్నా, ఇన్ని పనులు చెప్తున్నా. ఉండు, ఇంట్లో ఉండు. నేను ఉన్నా, నేను వెళ్ళిపోతా, నేను వెళ్ళిపోతా. మమ్మీ ఇంకా నా వల్ల కాదు మమ్మీ, నేను సండేస్ అయినా సమ్మర్ హాలిడేస్ అయినా ఎప్పుడు స్కూల్ దుమ్మా గుర్తుకొని స్కూల్కి వెళ్ళిపోతాం మమ్మీ. నా వల్ల కాదు, ఇంట్లో ఉంటారు. ఇంకెప్పుడు ఉండదు, సండే అయినా సమ్మర్ హాలిడేస్ లో ఏదో ఒకటి తీసుకొని స్కూల్కి వెళ్తామా. నా వల్ల కాదు ఇంట్లో ఉండడం. బాయ్ బాయ్ బాయ్, గుడ్ బాయ్.